ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతేనండి మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అవి ఏవే పోస్టులు ఉన్నాయంటే హెల్పర్, హౌస్ కీపర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్టులు మరియు పార్ట్ టైం టీచర్లు, ఎడ్యుకేటర్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, ఇన్స్పెక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టులు అయితే ఉన్నాయి. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతులు తీసుకుంటామని క్లియర్గా చెప్తున్నారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ February 25 అని చెప్పి క్లియర్గా అయితే ఇస్తున్నారు. వర్కింగ్ డేస్లో మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు కలెక్టరేట్ కార్యాలయంలో స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అండ్ రూమ్ నెంబర్ 122 కర్నూలు నందు దరఖాస్తు సమర్పించాలని చెప్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా ఎక్కడున్నాయంటే పెద్దపాడు మరియు పత్తికొండ బాల సదనం నందు ఖాళీగా ఉన్నాయని చెప్పి మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇవన్నీ కూడా కలెక్టరేట్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి. కర్నూలు నందు అండ్ రూమ్ నెంబర్ 122 అని చెప్పి క్లియర్గా అయితే ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ ఫిల్ చేసి డైరెక్ట్గా మీరు మీ సర్టిఫికేట్స్ ఇక్కడికైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఏవే పోస్టులు ఎన్ని ఉన్నాయో కూడా క్లియర్గా చూద్దాము అండ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు చూసేద్దాము. ఇక్కడ హెల్పర్ పోస్టులు అనేవి పెద్దపాడులో అవుట్ సోర్సింగ్ ఒకటైతే ఉంది. మీకు 7,944 రూపీస్ పే స్కేల్ ప్రొవైడ్ చేస్తారు. హౌస్ కీపర్ కూడా పెద్దపాడులో ఉంది. దీనికి కూడా పే స్కేల్స్ ఏమే ఉంది. ఓసీ అండ్ కొన్ని పోస్టులకి కేటగిరీ వైజ్ కూడా ఉంది, చూసుకోండి. కుక్ కూడా పెద్దపాడు అండ్ పత్తికొండలో ఉన్నాయి. 9,930 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్ట్ కూడా పెద్దపాడు పత్తికొండలో అయితే ఉన్నాయి. 7,944 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. పార్ట్ టైం టీచర్స్ కూడా ఎడ్యుకేటర్ అనేది 10,000 రూపీస్ ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ కూడా పెద్దపాడు పత్తికొండలో అయితే ఉన్నాయి. 10,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇన్స్పెక్టర్ కమ్ యోగా టీచర్ కూడా 10,000 రూపీస్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తారు. ఈ పోస్ట్కి ఎలా అప్లై చేయాలంటే మీకు జిల్లా స్త్రీ సంక్షేమ అండ్ శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారి రూమ్ నెంబర్ 122 కర్నూలు కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని చెప్తున్నారు. అభ్యర్థి తన సొంత చిరునామాగల 2 కవర్లు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తుకు జతపరచవలను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట షార్ట్ ఫార్మాట్లో వ్రాసి ఫోటో అతికించాలని చెప్తున్నారు. ఏవేమి అటాచ్ చేయాలంటే మీకు ధృవపత్రాలు, జిరాక్స్ కాపీలను గెజిటెడ్ అధికారంతో సంతకం చేయించి జతపరిచి కార్యాలయంలో వర్కింగ్ డేస్లో ఇవ్వాలని చెప్తున్నారు. లాస్ట్ డేట్ February 25 అనేది క్లియర్గా చెప్తున్నారు. సో దీన్ని అప్లికేషన్ ఫామ్ కూడా నేను చూపిస్తాను. ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. మెయిన్ వెబ్సైట్, దీంట్లో అప్లికేషన్ ఫాము అండ్ మీ పీడిఎఫ్, ఇప్పుడు నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్నీ కూడా ఉన్నాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. ఎవరైనా చూసుకొని అప్లై చేసుకోండి. జస్ట్ మీరు అప్లికేషన్ ఫామ్ను ఓపెన్ చేస్తే అప్లై ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే అప్లై ఫామ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అటాచ్ చేయాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీ నేము, మీ రెసిడెన్షియల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజియన్ ఇవన్నీ ఉన్నాయి కూడా. ఇవన్నీ ఫిల్ చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, మీకు ఏమైనా ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ హిస్టరీ ఉంటే అది కూడా ఫిల్ చేయండి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ప్రింట్అవుట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కర్నూలులో శిశు సంక్షేమ శాఖ ఉంటుంది కదా కలెక్టరేట్ ఆఫీసులో, అక్కడ రూమ్ నెంబర్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. అక్కడికి వెళ్ళి సబ్మిట్ అయితే చేయాలి. లాస్ట్ డేట్ అనేది రేపు అయితే ఉంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క మనకి ఫార్మేట్ అయితే ఇచ్చారు. హెల్పర్ అండ్ కుక్, నైట్ వాచ్మెన్ అండ్ హౌస్ కీపర్ పోస్టులకు అయితే ఇలా మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. సో మీరు డైరెక్ట్గా చూసుకొని ఒక్కొక్కటి పోస్ట్ అప్లై చేసుకోండి. ప్రైమరీ టీచర్స్ ఉన్నాయి కదా, టీచర్ పోస్ట్కి అయితే పైన ఇంగ్లీష్లో ఉంది అండ్ మిగతా పోస్టులు అన్నీ కూడా తెలుగులో ఉంది. చూసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. రేపే లాస్ట్ డేట్ ఉంది. ఇంట్రెస్ట్ స్టూడెంట్స్ అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డిస్ట్రిక్ట్లో ఎలాంటి పోస్టులు ఎమ్మటే తెలియాలి అంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మేము తెలిస్తే మాత్రం ఇమీడియట్గా మీకు రిప్లై అయితే ఇస్తాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.